రాజకీయ పార్టీలు ఉన్నోళ్ళంతా ఒక్క మాట కట్టుబడి ఉండాలి. పార్టీ సిద్ధాంతాలను పట్టుకొని పని చేయాలి. ఏదన్నా రాష్ట్రంలో ఆ పార్టీ సర్కార్ వచ్చిందే అనుకో, ముఖ్యమంత్రి మాటకు మస్తు ఇలువ ఉంటది. కానీ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పిన మాటకు ఇలువ లేదట. అంత పెద్ద మాట ఎవరన్నారంటే ఈ పెద్ద మనిషి అన్నాడు. ముక్కులు జినిగిన నోటు తీరే ముఖ్యమంత్రి మాటలు చెల్లవు అన్నట్టు మాట్లాడిండు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సారు. వచ్చే ఎన్నికల్లో పరకాల పక్క రేవుని గెలిపియాలే అన్నాడు కదా సీఎం రేవంత్ రెడ్డి సారు. అగో అవి చెల్లని చెక్కు తీరేనాట, పాసిపోయిన పాసంతా తీరేనాట, తుప్పు పట్టిన తుపాకీ తీరేనాట. ఎవరు ప్రకటించినా అది చెల్లదు. పార్టీలో ఒక విధానం ఉంది. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, ఆ తర్వాత సిడబ్ల్యూసి ఉంటుంది. రేపు నేను సీట్ అప్లై చేసినా, ఇంకెవరు అప్లై చేసినా ఈ ప్రాసెస్ త్రూ పోవాల్సిందే. అంతిమ నిర్ణయం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, ఆ తర్వాత సిడబ్ల్యూసి తీసుకుంటది. ఎవరికి వారు ఈ సీటు తమదే అని ప్రకటించుకోవడం సరైనది కాదు. ముమ్మాటికి ముఖ్యమంత్రి చెప్పిన మాట చెల్లది అన్నట్టు కుండ బద్దలు కొట్టుడు కాదు, కొండ మీదకెళ్ళి ఎత్తేసినట్టే చెప్పిండు మహేష్ కుమార్ గౌడ్ సారు. మరి కొండ కుటుంబాన్ని శాంతపరిచేతానికి ఇట్లా మాట్లాడుతున్నాడా, లేకుంటే నడుమ మహేష్ కుమార్ గౌడ్ మీద ఓ టీవీ ఛానల్ వార్తలు రాయించి బద్నాం చేసే కుట్రలు చేసిండ్రని ఆ ముచ్చట కడుపులో పెట్టుకొని ఇట్లా చెప్తున్నాడా తెలియదు. గాని ముఖ్యమంత్రి మాటకు లెక్క లేదన్నట్టు చెప్పిండు. ఇక ఇంకో పక్క కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డికి కళ్ళు నెత్తికెక్కిన అన్న ముచ్చట మీద కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. నీవు చేసేటువంటి వ్యాఖ్యలకి ఇవాళ మొత్తం అంతా కూడా పక్క పాట ట్రోల్ చేస్తున్నాడు మమ్మల్ని. ఎందుకు ట్రోల్ చేసిన అవసరం ఏమొస్తుంది? దేని గురించి? నవ్వేటోన్ ముంగట బొక్క బొర్ల పడేటట్టు చేస్తున్న సుస్మిత ప్రతిపక్ష పార్టీలు ట్రోలింగ్ చేస్తున్నారు. ఏదైనా ఉంటే పార్టీ లోపాలను లోపల మాట్లాడుకోవాలి గానీ ఇట్లా మైకుల మంది ముంగట మాట్లాడితే మన ఇజ్జతే కదా పోయేదన్నట్టు మస్తు ఫైర్ అవుతున్నది ఇందిరా శోభన్ మేడం. అవినీతి ఏం చేశారని నీ దగ్గర ఏం చిట్టా ఉందని నువ్వు మాట్లాడుతున్నావు? నీ దగ్గర ఉంటాయి దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, దమ్ముంటే. అది లేదు, మళ్ళా ఏదో ఒకటి చూపాలా, ఇంకొకటి పబ్బం గడుపుకోవాలా. ఇదేనా నువ్వు చేసే రాజకీయం? ఇట్లాంటి దానివి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనేదానివైనవా అన్నట్టు మాటలతో కొట్టినట్టు మాట్లాడింది. ఉన్న ఈ ప్యానెల్లో ఉన్న ఐదుగురం కూడా 10-15 సంవత్సరాల నుంచి దొప్పించుకుంటున్నాం. అసొంటిది నిన్న మొన్న వచ్చి పరకాల సీటు నాదే అని అంటే అవుతుందా? కాంగ్రెస్ పార్టీలో ఖర్చు ప్లేసి ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కావాలని చూసి కళ్ళు కాయలు కాసిన వాళ్ళం మేమంతా. మాకే ఇక్కడ దిక్కులేదా అంటే నిన్న మొన్న వచ్చి సీఎం రేవంత్ రెడ్డిని అనేదానివైనవా అన్నట్టు సుస్మితకు సురుకులు పెట్టింది. మాట్లాడే మాటలను బట్టి చూస్తే నీ వెనక మరి బీజేపీ బీఆర్ఎస్ ఉండి మాట్లాడిస్తుందో అని అనుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి మాట్లాడే ముందు నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది. నాలుక నుంచి ఒక వర్డ్ బయటకు వస్తే దాన్ని వెనక్కి తీసుకోవాలంటే ఎంతో కష్టపడి ఉండాలి, ఎంతో బాధపడాలా. అవి మళ్ళీ తీసుకోవాలి వెనక్కి అని అంటే. ఇప్పుడు నువ్వు చేసిన దానికి నీ తల్లి తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ క్షమాపణ చెప్పిన సంగతి మర్చిపోయినావమ్మా. ఇగో ఇట్లా శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెలు కూతుల రూపంలో మారేసాలు వేసుకొని మన కొంపలనే తిరుగుతా ఉంటారు అన్నట్టు కాంగ్రెస్ పార్టీలే కయ్యాలు రోజు రోజుకు రోత పుట్టిస్తున్నాయి. మరి లులు పంచాదులతోని తెలంగాణ రాష్ట్రాన్ని ఎటు దిక్కు తీసుకుపోతారో, ఎట్లా డెవలప్ చేస్తారో అని ఆగమవుతున్నారు. అస్తం గుర్తు పార్టీ వాళ్ళు అస్తవ్యస్తం వ్యవహారాలు చూస్తున్నోళ్ళు.